ఆర్టీసీ క్రాస్ రోడ్డు బస్సు భవన్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆర్టీసీ రక్షణ విద్యుత్ బస్సుల విధానంలో మార్పు తీసుకురావాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ బస్సు భవన్ ముందు కార్మికులకు, ఉద్యోగులకు ఆయన కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. 100 ఏళ్లలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమలు చేసే ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే లేబర్ కోడ్ల వల్ల జరిగే ప్రమాదాలను ఏ రాష్ట్రంలో ప్రభావితం కాకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగుల భర్తీ చేయడం సమంజసం కాదన్నారు. ఎలక్ట్రిక్ బస్సులలో మార్పులు, అవుట్సోర్సింగ్ విధానం, ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ విధానం, ఆర్టీసీలో నూతన నియామకాలు జరపాలి. నూతన నియామకాలు అన్ని కేటగిరీలో నూతన నియామకాలు, అన్ని కేటగిరీలో నూతన నియామకాలు, అన్ని కేటగిరీలో నూతన విధానాలు. ఎలక్ట్రిక్ బస్సులని కొత్త బస్సులని ఆర్టీసీ కొనాలి. 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 సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను. ఆర్టీసీ కార్మికులారా, ఆర్టీసీ కార్మికులారా, ఒకటే అన్ని ఇస్తావా? ఒకటే ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత. రావాలి, ఆర్టీసీకే ఇవ్వాలి. మరి వాటిని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి ఆర్టీసీకి అంటగట్టే విధానం సరి అయింది కాదు. అది ఆర్టీసీ మనుగడలోనే ఆ బస్సులు ఉండి ఆర్టీసీ ఉద్యోగులే ఆ బస్సుల మీద పనిచేసినప్పుడు మాత్రమే మనకు సెక్యూరిటీ ఉంటది. లేకపోతే వాళ్ళకిస్తే డిపోలు దారాదత్తం అయిపోతా ఉన్నాయి, బస్సులు వాళ్ళకే, ప్రైవేట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆర్టీసీ ఉండే పరిస్థితి లేదు. అవే కాకుండా ఇవాళ నియామకాలు లేవు ఆర్టీసీలో, తర్వాత ప్రమోషన్లు లేవు, అన్ని కూడా పెట్టేసి ఏం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీలో అంత అవుట్ సోర్సింగ్ విధానం, ఏజెన్సీల ద్వారా డ్రైవర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది, కండక్టర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది, ఇంకా జరుగుతూ ఉంది. అట్లాగే సూపర్వైజర్లది జరిగిపోయింది, రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. అట్లాగే టెక్నీషియన్లంతా వాళ్లే వస్తారు, అంటే హైర్ బస్సులు వాళ్లే, డ్రైవర్లు వాళ్లే వస్తారు. ఆర్టీసీ వాళ్ళు ఎక్కడికి పోవాలి? బస్సులన్నీ వస్తే ఇవాళ ఆర్టీసీ మొత్తం నిర్వీర్యం అయితే అందరూ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. చాలా పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టే ఆర్టీసీ ఉద్యోగులంతా ఈ సమ్మెలో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం మద్దతులు కాదు, అందరు కార్మికులు నిరవధికంగా 1 డే 24 గంటలు ఈ సమ్మెను జయప్రదం చేసి ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ విధానాలని ఎండగట్టి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కూడా ఎండగట్టి ఆర్టీసీని పరిరక్షించుకుందాం, కార్మిక సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోదాం, ఎంవీ యాక్ట్ లో మార్పులు తెచ్చుకుందాం, 8 గంటల పని దినాన్ని తెచ్చుకుందాం అని చెప్పి కార్మికులకు తెలియజేస్తూ ఇవాళ 7 సంఘాలు సార్వత్రిక సమ్మెలో నోటీసు ఇచ్చినాం. ఇంకా 2-3 సంఘాలు ఇవ్వాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ కూడా ప్రతి ఒక్కరూ సమ్మెకు సిద్ధమని రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ సమ్మె 100% గా కంటిన్యూ అయితే మనలో ఐక్యత వస్తుంది. ఆ ఐక్యత ద్వారా రాబోయే రోజుల్లో మనకున్న సమస్యలన్నీ ఇవాళ సందర్భం కాకపోయినా కానీ పీఆర్సీలు కావచ్చు, విలీనాలు కావచ్చు, లేదా మరి కార్మిక చట్టాలు ఉండాలి, కార్మిక చట్టాలను గౌరవించాలి, యూనియన్లు రావాలి.